ఈ ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వాన భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి ఆయుబ్ ఖాన్ గారు వీరిద్దరూ కలిపి 1960 సంవత్సరంలోని సెప్టెంబర్ 19వ తారీఖున ఈ సింధు జలాల ఒప్పందం మీద అయితే మాత్రం సంతకం పెట్టారండి. ఈ ఒప్పందంలోని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సింధు జలాల్లోని ఇండియాకి 20% అండ్ పాకిస్తాన్కి మనకి 80% వాటర్ అయితే మాత్రం వాడుకోవాలి అని. సింధు నదికి తూర్పున ప్రవహిస్తున్నటువంటి సట్లెజ్, బియాస్, రావి నదులు ఇండియాకి చెందితే, అదేవిధంగా సింధు నదికి పశ్చిమాన ప్రవహిస్తున్నటువంటి సింధు, జీలం, చీనాబ్ నదులు అయితే మాత్రం పాకిస్తాన్కి అయితే మాత్రం చెందాయండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పశ్చిమాన ఉన్నటువంటి నదుల మీద భారత్ పూర్తిగా వాడకూడదనే నిషేధం అయితే మాత్రం లేదండి. మనకి సాగు కోసం అండ్ జల విద్యుత్ కోసం తాత్కాలికంగా నీటిని నిల్వంచుకోవడం కోసం అయితే మాత్రం మనం చేయవచ్చండి. పాకిస్తాన్కి వెళ్లకుండా మాత్రం అడ్డుకోకూడదండి. ఎటువంటి ఆనకట్టలు కట్టి నీటి బాంబులుగా ప్రయోగించకూడదని మెయిన్ షరతు పెట్టుకున్నారు.